ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు అయోమయ పరిస్థితులు ఏర్పడ్డది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికలకు ముందు ప్రకటించారు. వారికి ఇస్తున్న గౌరవ వేతనాన్ని 5,000 నుంచి తాను 10,000 వరకు పెంచుతానని కూడా చెప్పారు. అంతేకాదు అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు కూడా మారాలని ఆయన ఇటు కూడా పలికారు. తాను వచ్చాక వాలంటీర్లకు మెరుగైన నైపుణ్యం శిక్షణ ఇప్పించి వారిని మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా చేస్తారని కూడా హామీ కూడా ఇచ్చారు. అయితే సర్కారు ఏర్పడి 20 రోజులు అయినా వాలంటీర్ల ప్రస్తావన లేకుండా పోయింది. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలిసింది. వాలంటీర్ల ప్రవర్తన లేకుండానే మంత్రివర్గం భేటీ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 మంది వాలంటీర్లు ఉండగా ఎన్నికలకు ముందు వైసీపీ నేతల ఒత్తిడితో 90,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మిగిలిన 1,40,000 మంది వాలంటీర్లు తమ విధులకు హాజరు కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో వాళ్ళ విధులకు హాజరు కాలేదు. అయితే మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేయవలసి ఉంది. జూలై 1 నుండి తమకు విధులు అప్పగిస్తారని ఆశగా వాలంటీర్లు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే తాజాగా మంత్రివర్గ భేటీలో ఎలా నిర్ణయం తీసుకోలేదు. పింఛన్లు మాత్రం ఇంటింటికి పంపిస్తామని కూడా చెప్పొచ్చారు. అది కూడా సచివాలయంలో ఉన్న ఉద్యోగుల చేతనే పంపిణీ చేయిస్తామని కూడా చెప్పినట్లు తెలిసింది. అయితే ఇంకా వాలంటీర్లతో కాకుండా ప్రస్తుతం ఉన్న గ్రామ వార్డు సచివాలయంలోనే సెక్రటరీలు అడ్మిషన్లు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కూడా తెలుస్తుంది. దీంతో ఎప్పటికిప్పుడు వాలంటీర్లను నియమించుకునే ఉద్దేశం ప్రభుత్వం లేనట్లు స్పష్టంగా తెలుస్తుంది. మరోసారి రిక్రూట్మెంట్ చేసే ఉద్దేశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వాలంటీర్ల జీతాలు పెంచడం వల్ల వాలంటీర్ల సంఖ్య తగ్గించే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా వాలంటీర్ వ్యవస్థ తీసినట్లయితే ప్రతిపక్షానికి ఇది ఒక ఆసరుగా ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే మరోసారి రిక్రూట్మెంట్ చేసి ఇప్పటివరకు ఉన్న 50 ఇళ్లకు ఉన్న వాలంటీరు ఇప్పుడు 200 ఇళ్లకు ఒక వాలంటీర్గా నియమించి వీళ్ళను గ్రామ సచివాలయానికి అసిస్టెంట్ జూనియర్లుగా నియమించి వాళ్ళకి వేతనం పెంచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇటొచ్చిన వాలంటీర్ వ్యవస్థను తగ్గించే వ్యవస్థలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది మొదటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా గోదావరి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.